హలో గాయ్స్, నేను మీ అర్చన. వెల్కమ్ బ్యాక్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. ఇక స్టోరీలోకి వెళ్తే, అతనంత చెబుతున్నా దక్షుకు మాత్రం నమ్మశక్యంగా అనిపించట్లేదు. అతనొక్కడే కాపాడాడు అంటే ఏదో అనుమానంగానే ఉంది అతనికి. ప్లీజ్ రా, మా కోసం మన హాస్పిటల్లో జాబ్ ఇప్పించు అని అందరూ బ్రతిలాడడంతో ఒప్పుకోక తప్పలేదు అతనికి. ఇక సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయిన దక్షిని చూసి అందరూ థ్యాంక్ యూ అంటూ అరిచారు. ఇప్పటికైనా హ్యాపీనా అంటుంటే అతను చిన్నగా నవ్వాడు. ఇక అందరినీ డిన్నర్కి పిలిచింది సావిత్రి. అల్లుడి గారిని పిలువుసిరి, ఆయనకి నేనే తీసుకెళ్తాను, ప్లేట్లో వడ్డించివమ్మా. సరే అంటూ ప్లేట్లో పెట్టి కూతురు చేతికిచ్చింది సావిత్రి. రేలింగ్కి ఆనుకొని ఎటో చూస్తూ కనిపించాడు దక్ష్. ఏమైంది అంత డీప్గా ఆలోచిస్తున్నారు అంటూ అంటూ ప్లేట్ పక్కన పెట్టి అతన్ని వెనక నుండి చుట్టేస్తూ అడిగింది. తన చేతులను విడిపించుకొని లోపలికొచ్చాడు. ఎందుకంత కోపంగా ఉన్నారు అని అతని పక్కన కూర్చొని అడుగుతుంటే మాట్లాడలేదు. తనని పట్టించుకోకుండా బెడ్ మీద వాలాడు. ఏమైందండి, ఎందుకంత కోపం, నేనేం చేశాను అని అతని గడ్డం పట్టుకోబోతే, ఇలా మాటలతో టైంపాస్ చేస్తావా, ఆకలి తీర్చేదేమైనా ఉందా, అయ్యో క్షమించండి అంటూ ప్లేట్ తీసుకొని అతని ముందు కూర్చుంది. ఆ ఆకలి కాదే ఇది అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ఆమెను మీదకి లాక్కున్నాడు. పొట్టపై ప్రెషర్ పడకూడదని చిన్నగా ఆమెను బెడ్ మీదకి చేర్చి ఆమె మీద చేరుతూ రెప్పవేయక చూస్తున్నాడు. మార్నింగ్ నుండి ఆమె అందం అతన్ని పిచ్చోన్ని చేస్తోంది. ఈరోజు కట్టుకున్న చీరలో మరింత అందంగా ఆమె ఒంపు సొంపులు అతన్ని వివశుణ్ణి చేశాయి. ఏంటలా చూస్తున్నారు అని ముడుచుకుపోతే అడిగింది. అందం తిని బ్రతికిస్తున్నావే డస్కీ బ్యూటీ అంటుంటే తల కొట్టుకుంటూ చిన్నగా నవ్వింది. రోజా రేకులని తేనెలో ముంచి తీస్తే ఎంత టెంప్టింగ్గా మెరుస్తాయో అలా ఉన్న పెదాలని నాలుకతో లిక్ చేస్తూ పొట్టలో ఉన్న తన బేబీ వల్ల ఆమె అందం రోజు రోజుకి పెరుగుతుందని అతనికి అర్థమవుతుంటే, నిజంగా ప్రెగ్నెన్సీలో ఇంత అందంగా ఉంటారా ఆడవాళ్ళు అనిపించి మరింత మురిపెంగా చూసుకుంటూ టక్కున ఆమె పెదాలనందుకున్నాడు. అతని చూపుల బాణాలకి సిగ్గుతో ఒళ్ళంతా చలించిపోతుంటే ఆమె తెల్లటి శరీరం మొత్తం పింక్ కలర్లోకి మారి అతని మది వశం తప్పి ఆమెను అతని ప్రేమ విరహంలో బానిసని చేశాడు. అతను చేస్తున్న చేష్టలకి ఆమె అణువణువు కంపించింది. అతను తాకిన ప్రతి చోట ఆమె శరీరం పొలగించిపోతోంది. ఒంటి మీద చీర కూడా బరువు అవుతోంది. అతని తాకని అణువు విరియని పువ్వులా మారితే తాకిన అతని చేతులు ఎగసి పడుతున్న అలల్లా మారిపోయి ఆమె ఎత్తు పల్లాలు సముద్రపు కెరటాల్లా మారి అతని కళ్ళకి కనువిందు చేస్తున్నాయి. ఒక్కో వలువ తెలియకుండానే జారి భూమిని చేరి ఆమె అందాలన్నీ అతనికి పిచ్చెక్కిస్తున్నాయి. ఎన్నిసార్లు కొలిచిన తెలియని కొలతలకి ఫలితంగా నిట్టూర్పులు మాత్రం ఆమె నోటి వెంట రూమ్ మొత్తం తీయటి మ్యూజిక్లా మత్తైన ఫీలింగ్ ఒళ్ళంతా పాకుతుంటే, ఇంకొక క్షణం ఆమెలో కరగని అతని అణువు ఏమైపోతుందోనని భరించలేకపోతుంటే పసిపాపల్లా మారిన ఇద్దరి తనువులు జంటనాగులా ఒకరిలోకి ఒకరు చొచ్చుకుపోయారు. ఆ రెండు తనువులని ఏ శక్తి విడదీయరానంత గాఢంగా ఆమె శ్వాసతో పోటీ పడుతున్న ఆమె గుండెలు కూడా అతనికి పోటీ ఇస్తుంటే ఇద్దరిలో ఎనర్జీ మరింత జనరేట్ అవుతోంది తప్ప తగ్గట్లేదు. అతనిచ్చిన మైకానికి ఆమె ఒళ్ళు తీయని వేదనకి గురవుతుంటే మీ హార్డ్ అని ఆమె నోటి వెంట వచ్చిన పదానికి అతని పెదాలపై సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరితే ఆమె చెవిలో, నిన్ను సాటిస్ఫై చేసే అంత ఎనర్జీ నాలో లేదు బేబీ, ఇక ఆపేస్తా అన్నాడు. ఆమెను అంత తమకానికి గురి చేసి మధ్యలో ఆపేస్తా అంటుంటే పౌరుషం పొడుచుకొచ్చి అతని జుట్టు గట్టిగా పట్టి ముందుకు లాక్కొని, ఇలా ఫీలింగ్స్తో చంపేస్తావా, ఒక్కసారి ప్రాణం తీసేయ్, ఇలా కాదు అంటూ అతని పెదాలని హార్డ్గా కిస్ చేయడం మొదలెట్టింది. ఆమె ఇస్తున్న ఎనర్జీ బూస్టింగ్కి ఆల్రెడీ ఆమె అందానికి మరింత ఎనర్జీ మిక్స్ అయ్యి ఇక చాలు అని అన్నగాని వదలకుండా ఆమె నోటి వెంట అరుపులు వచ్చే వరకు వదలలేదు. చంపేయమన్నావుగా, ఎందుకు అరుస్తున్నావే సెక్సీ డస్కీ అన్నాడు హస్కీగా. అతని మాటలకి సిగ్గుతో చితికిపోయింది దక్షిత. ఆమె సిగ్గు మరింత అతన్ని ప్రవోక్ చేస్తుంటే, వన్ మోర్ టైం డస్కీ అని ఆమె చెవి తుమ్మెదని పంటితో పట్టి వెచ్చటి శ్వాస వదులుతుంటే ఒళ్ళంతా వేడి తాపం పాకి
నో అని గట్టిగా అనలేకపోయింది. కానీ మరోసారి అంటే ఆమె ఎనర్జీ ఇంతకు ముందులా లేదు. కాస్త నీరసించింది. అప్పటికే 1 అవర్ పైగా జరిగిన రతికేలిలో ఆమె శరీరం అలసటిగా ఉందని గ్రహించిన దక్ష్ అతని మాటలతో ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి మరోమారు అతనిలో కరగాలన్న కోరిక ఆమెలో పుట్టగానే భర్త ప్రేమలో మరోమారు కరగడానికి సిద్ధమైన ఆమె తనువు కళ్ళు మూసుకొని అతని రాకని ఆహ్వానిస్తుంటే ఆమెను వదిలి ఎప్పుడో దూరం జరిగాడు. ఎంతసేపటికి అతని స్పర్శ తగలకపోతుంటే కళ్ళు తెరిచి చూసిన దక్షిత నైట్ ట్రాక్లో వితౌట్ షర్టుతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వాల్ కానుకొని ఆమెను చూస్తూ కనిపించిన తన పతి కనిపించగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి అతని చూపుల బాణాలు గుండెల్లో గుచ్చుతుంటే సిగ్గుతో నిలువెల్లా తడిచిపోతూ ఆమె ఒంటిని చూసుకొని పో బావా అంటూ అతని మీదకి పిల్లో విసిరి బెడ్షీట్ నిండుగా కప్పుకొని అటువైపు తిరిగింది బిడియంగా. ఆమె సిగ్గు అతనికి మరింత నచ్చుతుంటే దగ్గరికి వెళ్ళి బెడ్షీట్తో సహా ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ఫేస్పై ఉన్న బెడ్షీట్ని కాస్త కిందకి లాగి, ఏంటి డస్కి, నా నుండి నా చూపుల నుండి తప్పించుకుంటాననుకుంటున్నావా? నెవర్. నువ్వు తప్పించుకున్నా నేను వదలను అంటూ ఆమె నుదురు మీద గాఢంగా చుమ్మించాడు. సరే కానీ మీరు డిన్నర్ చేయలేదు, తినండి. నువ్వు తినిపించు. ఎలా? చేతులతో. చేతులు ఖాళీగా ఉన్నా ఒంటి మీద ఏమీ లేవు అనింది ముద్దుగా. పర్లేదన్నాడు నవ్వుతూ. నీకు పర్లేదు బాబు, నాకే సిగ్గేస్తోంది. నేను చూడని పార్ట్స్ ఏమైనా ఉన్నాయా అనే డస్కి? లేవని సిగ్గు లజ్జ వదిలేసి న్యూడ్గా నీ ముందు నిలబడమంటావా? ఏ వద్దా? అలా నిలబడితే తప్ప? ఏ ఆడది తన కట్టుకున్న భర్తకైనా సరే పూర్తిగా నగ్నంగా తన ఒంటిని చూపించకూడదు. మరి డైలీ చూస్తున్నానుగా, అప్పుడు కాదు. మరి ఇంకెప్పుడు? పోండి, మీతో నేను వాదించలేను. నువ్వేం చేస్తావో తెలీదు. నువ్వు తినిపిస్తే కానీ తినను అని తాపీగా కూర్చున్నాడు. అబ్బబ్బా, అయితే నేను ఫ్రెష్ అయి వస్తాను. తినిపించడానికి ఫ్రెష్ అవ్వడానికి సంబంధం ఏముంది? అయ్యా మహానుభావ, మీకెలా చెప్పను? నోటితోనే చెప్పు. నేను తినిపిస్తే తినరు అంతే కదా? అదే కదా చెబుతుంది. ఆగండి అంటూ అతని ఒడిలో నుండి లేచి బెడ్షీట్ని గట్టిగా చుట్టుకొని హ్యాండ్ వాష్కి వెళ్తుంటే బెడ్షీట్ కాలికి అడ్డం పడి ఆమెను కింద పడేలా చేస్తుండగా క్షణాల్లో అతని బాహువుల్లో చేర్చుకున్నాడు. కోపంగా చూస్తూ, ఇలా జరుగుతుందని నోరు మూసుకొని తినిపించమన్నాను. కడుపు నిండాక మనస్సు నింపుకోవాలి, కానీ మీరు మనసు నిండాక కడుపు నింపుకుంటా అంటున్నారు. డర్టీ హ్యాండ్స్తో నేను మీకు తినిపించలేను అని చెబుతుంటే ఆ డర్టీ హ్యాండ్సే కావాలి నాకంటూ వితౌట్ హ్యాండ్ వాష్తో తినిపించమని కూర్చుంటే కన్నీళ్లతో చూసింది. ఆర్ యు మ్యాడ్ అన్నాడు సీరియస్గా చూస్తూ. ఎందుకంటే ఆమె కన్నీళ్లు అతని బాడీ మీద పడకూడదని విచక్షణ కోల్పోయి ఆమెను బాధ పెడతాడేమో అన్న భయం అతనిది. సడన్గా అంత కోపంగా చెబుతుంటే బెదురుగా చూస్తూ, ఏడు పాపి, మీరు ఓసీడీ అని నాకు తెలుసు, అయినా కానీ వితౌట్ హ్యాండ్ వాష్తో మీకు తినిపించమంటున్నారు. అంత ప్రేమ ఎక్కడి నుండి వస్తుంది మీకు? ఆమె కన్నీటి బొట్టు అతని శరీరాన్ని తాకుతుందనగా ఆమె మోముని దోసిట్లోకి తీసుకొని పెదాలతో జుర్రుకొని, ఇంకోసారి ఇవి కనిపించకూడదు అని సీరియస్గా చెప్పాడు. ఏడిస్తే తనకు నచ్చదని అనుకుంటూ సరే అని పక్కన టిష్యూ తీసుకుని తన చేతులను తుడుచుకొని భర్త కడుపు నింపడంలో బిజీ అయిపోయింది. ఆమె ఖాళీ కడుపుతో ఉంచి అతను ఎలా నింపుకుంటాడో ఒక ముద్ద అతను తింటే మరో ముద్ద ఆమెకు తినిపిస్తున్నాడు. ఇద్దరి ప్రేమ అనురాగాల మధ్య రాత్రి ఎంత హాయిగా ఎన్నో తీపి జ్ఞాపకాలని పోగు చేసుకున్నారిద్దరు. ఏవండి, నన్ను క్షమించండి. ఎన్ని రోజులు మిమ్మల్ని, మీ ఫ్రెండ్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిన్ను కాపాడాడని వాడు మంచోడైపోయాడా? అయ్యో, అలా అని కాదు. ఎవరికైనా వాళ్ళ మంచితనం తెలియాలంటే అలాంటిది ఒకటి జరిగితేనే కదా తెలుస్తుంది. నిజంగా నేను చాలా అపార్థం చేసుకున్నాను. తనని కానీ ఆయన క్యారెక్టర్ ఎంత అని తెలుసుకోలేకపోయాను. అప్పటికి మా వాళ్ళు కూడా నాకు చెప్పి చూశారు, కానీ వినిపించుకోలేదు. ఇప్పటికైనా నన్ను క్షమిస్తారనుకుంటున్నాను. నేను కాదు, ముందు వాడు క్షమించాలి. వాడు నిన్ను నమ్మితేనే నీతో కాపురం చేస్తాను. ఎన్ని మాటలు తిట్టావు వాడిని? నేను ముందే చెప్పాను, ముందు వాడి తర్వాతే నువ్వు అని. అయినా కానీ నువ్వు వాడిని అపార్థం చేసుకొని నన్ను వాడిని దూరం చేయాలనుకున్నావు. ఇన్ని చేసిన నిన్ను
క్షమించండి అని అడగానే ఎలా క్షమిస్తాననుకున్నావు? కోర్స్ నేను నిన్ను ప్రేమించాను, బట్ నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తానని కాదు. నేను నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. వాడు నా లైఫ్ని ఒక దారిలో పెట్టి కన్న వాళ్ళకంటే ఎక్కువగా చూసుకున్నాడు. అలాంటి వాడిని మర్చిపోయి నీతో ఎలా ఉండమంటావు? అప్పుడు నేను ఎంత స్వార్థపరుణ్ణి అవుతాను? మా ఫ్రెండ్షిప్కి అర్థం అనేది ఉంటుందా? వాడు నమ్మేది ఒక్క నన్ను మాత్రమే. ఇక లైఫ్లో ఎవరిని నమ్మకుండా అయిపోయేవాడు. ఇప్పటికీ కూడా నన్ను తన భార్యను తప్ప ఎవరిని నమ్మడు. వాడికి బంధాలంటే ఎక్కువ తెలియదు. తెలిసినా వాళ్ళని నమ్మడు. నమ్మినా కన్న తండ్రి మోసం చేశాడు. ఇప్పుడు నేను కూడా అలా చేస్తే మనుషులని పూర్తిగా నమ్మడం మానేస్తాడు. ఇప్పటికిప్పుడే వాడి లైఫ్లో కాస్త సంతోషాలు అనేవి చోటు చేసుకున్నాయి. నువ్వు మాటలతో ఇంట్లో గొడవలతో వాడిని బాధ పెట్టకు. నేను నేను నీ నుండి కోరుకునేది అదే. నిన్ను పూర్తిగా నమ్మాలి అంటే వాడు నిన్ను నమ్మి క్షమిస్తేనే నీతో కాపురం చేయగలను అని ఖరాఖండిగా చెప్పి బెడ్కి అటువైపు తిరిగి పడుకున్నాడు బాలాజీ. అతని మాటలు నిజమేనని అనిపిస్తున్నా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? పూర్తిగా నమ్మకం కోల్పోయాక ఇంత బ్రతిలాడితే ఏం లాభం అనుకుంటూ అతని పక్కన చోటు చేసుకొని పడుకుంది. అదేంటి, నన్ను తీసుకెళ్లకుండా మీరొక్కరే వెళ్తున్నారా? ఇది నువ్వు పుట్టినిల్లు. నేను లేకున్నా 23 years ఉన్నావుగా, ఇప్పుడు ఉండడానికేం? అదేంటి అలా మాట్లాడతారు? పెళ్ళైన తర్వాత ఏ ఆడపిల్లైనా భర్తని వదిలి ఉండాలంటే ఎంత బాధపడుతుంది తెలుసా? దూరంగా ఉండడం కూడా కష్టమే. అలా అని ఇక్కడే ఉంచేస్తారా అని మూతి ముడిచి చెబుతుంటే కింద పెదవి లాగి, నీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను కానీ అర్జెంటు వర్క్ ఉంది, నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు. ఏంటి, అప్పటి వరకు ఇక్కడే ఉండాలా? ఎప్పటి వరకు? మీరు లేకుండా నేను ఉండలేను. మీరు నన్ను తీసుకెళ్ళండి. అబ్బచ్చా, నాటకాలు ఆడకు. నన్ను వదిలి మొన్నే వచ్చావుగా, అప్పుడు ఎలా ఉంటాననుకున్నావు? అది అప్పుడు, ఇప్పుడు కాదు. మనిషికి నచ్చితే ఒకలాగా, నచ్చకపోతే మరోలాగా. నా లైఫ్లో ఈ వేరియేషన్స్ కామన్, కానీ నిన్ను తీసుకెళ్ళడం కుదరదు. నువ్వు కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి. అదేంటి, నేను లేకపోయినా మీరు ఉండగలరా? ఉండలేనని చెప్పారు కదా అంటుంటే ఆమెను అలాగే చూస్తూ దగ్గరికి లాక్కొని గాఢంగా హత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి వస్తా అంటూ అక్కడి నుండి బయటకొచ్చేశాడు. తను కూడా అతని వెనకాలే వచ్చి, అసలేంటి మీరు, ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? నన్నెందుకు వదిలి వెళ్తున్నారో చెప్పండి అంటుంటే, నేనే ఉంచమని చెప్పాను అల్లుడు గారికి. 5 months పడ్డాయి కదా, అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర చేసి వెళ్ళాలి. ఎలాగో నువ్వు వెళ్తే ఇక్కడికి రావని తెలుసు. అలాగే అన్నయ్య పెళ్లి కూడా పెట్టుకున్నానంగా అనింది. నేను వస్తా అత్తయ్య అంటూ వెళ్తుంటే, అయ్యో ఆగండి బాబు, తినెళ్ళండి అంటూ పరుగున వెళ్ళింది కిచెన్లోకి సావిత్రి. అన్ని రోజులు ఇక్కడే ఉండాలా? మళ్ళీ ఎప్పుడొస్తారు మీరు అని అడుగుతుంటే అంతొద్దు అన్నట్లు చూశాడు. అదేంటి అలా చూస్తారు? ఇప్పుడు నేనేం చేశాను అని అంటుంటే సావిత్రి రండి బాబు అంటూ పిలిచింది. సావిత్రి సిరి అని పిలిస్తే వెళ్ళి భర్తకు వడ్డించి, మీరెందుకంత కోపంగా ఉన్నారు అంటూ పక్కన కూర్చుంది. తనకు తినిపించి అతను తినేసి, జాగ్రత్తగా ఉండు, ఏదైనా తేడా వస్తే నాలోని మునుపటి దక్షిని చూస్తాం. జాగ్రత్తగానే ఉంటాను కానీ ఎందుకంత కోపం అని మళ్ళీ అడిగింది. చెబుతాడా? చెప్పలేదు. ఇక ఫాస్ట్గా తినేసి నేను వెళ్తాను అని బయటకొస్తుంటే, నేను వస్తాను ఆగరా అంటూ వచ్చాడు బాలాజీ. వదిన ఇక్కడే ఉంటుందన్నయ్య అనింది వాళ్ళిద్దరిని చూసి. ఇక ఇక్కడుంటే మళ్ళీ ఏదైనా గొడవ చేస్తుందేమోనని తీసుకెళ్తాన్రా. పర్వాలేదన్నయ్య, తనేం గొడవ చేయదు. తను మారిపోయింది, మునుపటిలా లేదులేదే అనింది దక్షిత. తల తిప్పి దక్షిని చూశాడు. తనకేం సంబంధం లేదు అన్నట్లు వస్తావా వెళ్ళిపోనా అంటూ కార్ స్టార్ట్ చేస్తుంటే, అది కాదురా, మధుని ఇక్కడే ఉంచి వెళ్దామా తీసుకెళ్దామా? నీ ఇష్టం అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఏదైనా గొడవ జరిగితే నిన్ను లైఫ్లో క్షమించను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులుకో అని మధుని చూసి కోపంగా చెబుతుంటే, అలాంటిదేం జరగదు. నేను మారిపోయాను. కొన్ని రోజులు ఊర్లోనే సిరితో ఉంటాను. తను నన్ను ప్రేమగా వదిన అని పిలుస్తుంది. ఆ పిలుపుకి సార్థకం చేసుకుంటాను. ప్లీజ్ కాదనకండి. ఓకే అంటూ కార్ ఎక్కగానే అక్కడి నుండి దూసుకెళ్ళిపోయింది. శరత్ గారు, మీరు డాక్టర్స్కి ఏం కావాలన్నా మీరే దగ్గరుండి చేసుకోండి. వీక్లీ 1 స్పెషలిస్ట్ వస్తారు, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. సరే బాబు
మీరేం చెబితే అది చేస్తాను, మీరు చూస్తూ ఉండండి అని పనిలో చాలా యాక్టివ్గా పనిచేయడం మొదలెట్టాడు. చేరిన రోజే అతని ఉత్సాహం చూసి సంతోషం అనిపించింది దేవుకి. ఇక మెల్లిగా ఒక్కొక్కరు ఆ ఊరి నుండే కాకుండా పక్కూరి నుండి కూడా పేషెంట్స్ రావడం మొదలెట్టారు. సాయంత్రం వరకు హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉంది. ఏంటి మీరు వెళ్ళినప్పటి నుండి కనీసం కాల్ కూడా చేయలేదు? షూటింగ్లో కాస్త బిజీగా ఉన్నాను. ఇంత బిజీగా ఉంటే మాత్రం నన్ను మర్చిపోతారా? అనింది దక్షిత. డస్కి, ఎమోషనల్ డ్రామా ప్లే చేయకు. చాలా టైర్డ్గా ఉన్నాను. నువ్వు నన్ను చూడలేదేమో గాని నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. అవునా? ఎలా చూస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చెబితే గాని నన్ను వదిలేవా? నీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక నాకు లేదు. బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు దక్ష్. ఏది తిన్నగా మాట్లాడడు అంటూ వెనక్కి తిరిగి చూడగానే పర్ణిక బయటకెళ్లడం గమనించింది. వదినా, ఇదంతా నీ పనా? చెబుతాను. తనని వెనకే ఫాలో అయ్యి పర్ణిక మొబైల్ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్ళగానే తన మొబైల్ తీసుకుని, వదినా ఇప్పుడు దొరికావు అంటూ అరుస్తూ బయటకెళ్ళింది దక్షిత. తన అరుపుకి, అమ్మ దొంగ, పట్టేశావా సిరి, ఆగు అంటూ అరుస్తూ తన వెనకే పరిగెత్తింది పర్ణిక కూడా. ఇక తన గదిలోకెళ్ళి డోర్స్ క్లోజ్ చేసుకుని తన మొబైల్ చెక్ చేయడం మొదలుపెట్టింది. సార్ వీడియో కాల్ చేశారన్నమాట. అమ్మ దొంగ, నాకు తెలియకుండా నన్ను చూసేస్తున్నారా? అందుకే నన్ను మిస్ అయిన ఫీలింగ్ ఎక్కడుంటుంది మీకు? ఇప్పుడు చెబుతాను మీ సంగతి అని తన మొబైల్ని సైలెంట్లో పెట్టేసి తన అల్మారాలో ఎవరికీ కనిపించకుండా దాచి ఒకటే పనిగా కొడుతున్న డోర్ని వెళ్ళి ఓపెన్ చేసింది దక్షిత. నా ఫోన్ విసిరి, ఏంటిచ్చేది? నాకు తెలియకుండా మీ అన్నయ్యకి వీడియో కాల్ చేసి నన్ను చూపిస్తున్నావు. ఆయనకి నన్ను మిస్ అయ్యానన్న ఫీలింగ్ ఎక్కడ తెలుస్తుంది? నేను మాత్రం ఆయనని చూడకుండా బాధగా కూర్చోవాలి, ఆయన మాత్రం నాకు తెలియకుండా నన్ను చూస్తూ కాలం గడిపేస్తారు. నీ మొబైల్ ఇవ్వను. నువ్వు ఏమైనా చేసుకోవదినా. ప్లీజ్ సిరి, నేను అన్నయ్యకి కాల్ చేయను. అన్నయ్య చేసిన కాల్ లిఫ్ట్ చేయను. తనకి తెలిసిపోయింది అని నిజం చెప్పేస్తాను. నో వే. ఇప్పుడు నువ్వు ఇలాగే అంటావు. మీ అన్నయ్య కాల్ చేస్తే ఐస్ అయిపోతావు. నన్ను చూపిస్తావు, అందుకే ఇవ్వను. ప్లీజ్ వదినా, అర్థం చేసుకో. ఆయనకు కూడా నన్ను మిస్ అయ్యాను అన్న ఫీలింగ్ తెలియాలి కదా. తను లేకుండా నేను ఉండలేనని నేను ఎలా ఫీల్ అవుతున్నాను, మీ అన్నయ్య కూడా అలాగే ఫీల్ అవ్వాలి. చూడకుండా ఉండలేక రేపే వచ్చేయాలి. అక్కడ షూటింగ్ వదిలేసుకుని రావడం అంటే కష్టం కదా. అర్థం చేసుకో సిరి. అబ్బో, అన్నయ్య గురించి ఎంతలా ఆలోచిస్తుందో కానీ తప్పదు వదినా. ఆయనను వదిలి నేనుండలేను. ప్లీజ్ అర్థం చేసుకో. కొండంత ప్రేమను చూపిస్తారు, పనుందని సడన్గా వదిలి వెళ్ళిపోతారు. నేనేమైపోవాలి? నువ్వే అర్థం చేసుకో. ఈ టైంలో భర్త పక్కనుండాలని ఎంత ఆశగా ఉంటుందో తెలుసా? రేపు మా ఆయన వస్తే తనతోనే వెళ్ళిపోతాను. ఎందుకంటే అతను మార్నింగే కదా వెళ్ళిపోయింది. ఎన్నో రోజులవుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు. నిజంగా పెళ్ళికి అంత పవర్ ఉంటుందంటావా సిరి? ఎందుకుండదు వదినా? తెలియకుండానే వాళ్ళు మన సర్వస్వం అయిపోతారు. వాళ్ళకి చిన్న బాధ కలిగినా మన గుండె విలవిలలాడుతుంది. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. నీకు పెళ్ళవుతుందిగా, అన్నయ్య లేకపోతే నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతావు. నీకు తెలుస్తుందిలే ఆ ఫీలింగ్ అంటూ కబుర్లలో మునిగిపోయారు. ఏం ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అంటూ వచ్చింది మధు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.